ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు అనుకూలంగా అల్లు అర్జున్ గారికి డ్యామేజ్ జరిగేలాగా రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేసి ఆయన ఇంకొక వైపుకి తీసుకెళ్లి వాస్తవాలను ఆలోచించనివ్వకుండా ఉమ్, సమస్యని సింపుల్ గా సాల్వ్ చేసుకునే విధానం వైపు కాకుండా జటిలం చేసుకునే వైపు తీసుకెళ్లింది ఒక వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు పట్టినటువంటి ఒక దౌర్భాగ్యపు వ్యవస్థ ఉమ్, వైసీపీ పార్టీ అండ్ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన యొక్క సపోర్ట్ అంటే ఆయన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉమ్, వాస్తవాలను గ్రహించనివ్వకుండా బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శించే అవకాశాలు ఆ వైపుగా ఆయన్ని మోటివేట్ చేయకుండా నష్టపరిహారం ఇస్తామన్నది 25 లక్షలు అన్నది ఇంకొక 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి పోయేదేం లేదు నష్టం. ఎందుకంటే అక్కడ ఒక ఫ్యామిలీ ఒక రోడ్డుకు వచ్చేసింది, ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. ఆ సిచ్యువేషన్ లో 25 లక్షలు ప్రకటించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది సింగిల్ పేమెంట్ గా ఇచ్చేసేసి ఇంకా ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్ గా మిమ్మల్ని ఆదుకోవడానికి మేము ఉన్నాము అని చెప్పేసి కనుక ఒక భరోసా ఇవ్వడానికి అల్లు అర్జున్ గారు కానివ్వండి, ఆయన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేదా సినిమా నిర్మాతలు డైరెక్టర్లు ఇంకా పెద్ద తారాగణం ఎవరైనా సరే వెళ్ళి ఈయన తరపున వాళ్ళు మాట్లాడైనా సరే వచ్చి ఉంటే ఉమ్, సింపుల్ గా సాల్వ్ అయిపోయింది ఫస్ట్ ది. ఎందుకంటే అటువైపు నుంచి ప్రెజర్ అనేది ఉండేది కాదు, పబ్లిక్ నుంచి కూడా పెద్ద ఎత్తున నెగిటివ్ ఒత్తిడి అనేది ప్రభుత్వం మీద వచ్చి ఉండేది కాదు. ఒక విషయం. ఉమ్, రెండోది, ఆయన అన్యాలాపంగా పేరు మర్చిపోతే ఆ పేరు మర్చిపోవడం వల్లే రేవంత్ రెడ్డి గారు పగబట్టి ఇలా చేశారు అన్నట్లుగా ఇంకొక రకంగా కూడా వైసీపీ క్రియేట్ చేసింది. అక్కడి నుంచి అక్కడ ఆపోజిట్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ వాళ్ళు కూడా ప్యూర్లీ రాజకీయానికి వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే వాడుకుంటూ ఇందులో అల్లు అర్జున్ గారిని వాస్తవాలు తెలుసుకునివ్వకుండా, సమస్య క్లియర్ చేసుకునే వైపు ఆలోచించనివ్వకుండా చేస్తూ ఆయన మీద బురద పడేలాగా అల్టిమేట్ గా మొత్తం ఎంటైర్ సిచ్యువేషన్ టర్న్ చేసేసింది వైసీపీ పార్టీ. దాని తర్వాత మరలా ఆయన కూడా ఒక రకమైనటువంటి ఆ పిఆర్ టీంలు ఎవరో ఒకరు ఉంటారు సార్, చెత్త బ్యాచ్ డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి వాళ్ళు. ఆ దౌర్భాగ్యం చాలా మందికి తెలియకుండానే చాలా డ్యామేజ్ జరిగిన తర్వాత కానీ ఎవరు రియలైజ్ అవ్వరు. వాళ్ళు ఎవరైనా సహజంగా ఒక హీరో ఒక 1 డే ఈవెన్ ఒక గంట అయినా సరే ఒక పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేస్తేనే సహజంగా పెద్ద ప్రొఫైల్ ఉండేవాళ్ళు కాబట్టి ఎవరైనా సహజంగా పరామర్శకి వెళ్తారు. ఫ్రెండ్షిప్ లో ఉన్నటువంటి బాండింగ్ వల్ల, లేదంటే గుడ్ లుక్స్ లోనో గుడ్ బుక్స్ లోనో పెద్ద ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు కంపల్సరీగా వెళ్తారు. దాన్ని కూడా లైవ్ పెట్టి అది సమాజంలోకి ఇంకొక రకంగా నెగిటివ్ గా వెళ్ళేలాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. అది ఏం చేసి వచ్చారని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. బాధితుడి దగ్గరికి వెళ్ళలేదు కదా అన్నది ఒక నెగిటివ్ క్రియేట్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే, మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగినటువంటి ఆ ఇబ్బందికరమైన సన్నివేశాన్ని కూడా మూవీ ప్రమోషన్స్ కి ఉపయోగించేలాగా ఒక టీ షర్ట్స్ ప్రమోషన్ అనేది ఇది కూడా నెగిటివ్ గా తీసుకెళ్ళింది బన్నీ ఉమ్, గారిని సొసైటీలోకి. ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ లో కూడా ప్రమోషన్ అవసరమా అన్నట్లుగా వెళ్ళింది. ఇవన్నీ కూడా ఎంటైర్ సిచ్యువేషన్స్ అన్ని ఏం జరిగినాయి అంటే బన్నీ గారికి తెలియకుండానే జరిగింది. బన్నీ గారు ఏమి అక్కడ తొక్కిసలాట జరగాలి, ఆ ప్రాణం పోవాలని చెప్పేసి ఆ థియేటర్ కి రాలేదు. ఆయన సహజంగా ఆయన మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి జనరల్ గా వచ్చారు. ఎప్పటి నుంచో హీరోలు ఎవరైనా సరే ప్రీమియర్ షోలకి వస్తా ఉంటారు, చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అట్లాగే అందులో భాగంగానే బన్నీ గారు కూడా వచ్చారు ఆ రోజు. కానీ తెలియకుండా అనుకోకుండా జరిగినటువంటి ఒక తప్పిదము ఇంత పెద్ద ఎత్తున రాజకీయ వైరంగా మారడానికి, ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున దాని మీద దృష్టి పెట్టడానికి కారణమైనటువంటి అంశాలు ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంశాలే పెద్ద ఎత్తున అట్లాంటి ఒత్తిడిని క్రియేట్ చేశారు ప్రభుత్వం మీద. అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని దోషించేయాలని ట్రై చేశారు తప్ప ఆ సమస్య ఎక్కడుంది, దానికి సొల్యూషన్ ఎక్కడుంది అనేది ఎవ్వరు వెతికే ప్రయత్నం చేయాల. కౌంటర్ ప్రెస్ మీట్లు, కౌంటర్ ట్వీట్లు, రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ జరిగింది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఇక్కడ జరిగింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాం, ఇది మొత్తం అంతా ఎంటైర్